నమస్తే అండి, వెల్కమ్ టు సూపర్ ఫుడ్. మనం తీసుకునేటువంటి వెజిటబుల్స్లో చాలా వెజిటబుల్స్ వేరే దేశాల నుంచి వచ్చినవి అనమాట. అంటే జనరల్గా ఏంటంటే మనం వేరే దేశానికి ఎలా వెళ్తూ ఉంటామో, వలస వెళ్తూ ఉంటామో, అప్పుడు మనం కొన్ని క్యారీ చేస్తూ ఉంటాం అనమాట. ఆ విధంగా కొన్ని రకాలటువంటి వెజిటబుల్స్ వేరే దేశాల నుంచి వచ్చాయి. ముఖ్యంగా చెప్పుకునేవి ఏంటంటే మోస్ట్ కామన్గా మనము వాడేది టమాటో, అది వేరే దేశం నుంచి వచ్చింది. అలాగే మోస్ట్ కామన్గా వాడేటువంటి బంగాళదుంప, అది కూడా వేరే దేశం నుంచి వచ్చింది అనమాట. సో ఇలాగ వెజిటబుల్స్ అనేవి చేంజ్ అవుతూ ఉంటాయి, కొత్త కొత్త వెజిటబుల్స్ వస్తూనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో మనము ఎక్కువగా చూస్తున్నటువంటి వెజిటబుల్ ఏంటంటే బ్రోకలీ. ఆ బ్రోకలీ అనేది ఏంటంటే క్యాబేజ్ ఫ్యామిలీకి చెందింది. క్యాబేజ్, కాలీఫ్లవర్, క్యాప్సికము, తర్వాత బ్రోకలీ, ఇవన్నీ కూడా క్రూసిఫెరస్ ఫ్యామిలీకి చెందినవి అనమాట. ఇవి ప్రత్యేకమైన హెల్త్ బెనిఫిట్స్ అనేవి ఇస్తాయి. అందులో కొన్ని ఇంపార్టెంట్ కంపౌండ్స్ ఉంటాయి. ఆ కంపౌండ్స్ వల్ల ఏంటంటే క్యాన్సర్ కణాలు వృద్ధి చెందకుండా ఆపుతూ ఉంటాయి అన్నమాట. డ్యామేజ్ అయినటువంటి కణాలని తీసేస్తూ ఉంటాయి అన్నమాట. సో అంత మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్నందుకే దీన్ని సూపర్ ఫుడ్ అని అంటారు. బ్రోకలీని సూపర్ ఫుడ్ అని చెప్పారనమాట. సో ఇప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది. బ్రోకలీ గురించి మనము బోల్డని విషయాలు తెలుసుకుందాము. అలాగే ఒక చక్కటి రెసిపీ కూడా ఇప్పుడు మీకు చేసి చూపించబోతున్నాను. సో మన మెరుగైన ఆరోగ్యం కోసం ఈరోజు నేను చేసి చూపించబోయే సూపర్ రెసిపీ ఏంటంటే క్రీమ్డ్ బ్రోకలీ. క్రీమ్ బ్రోకలీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేద్దాం. బ్రోకలీ, క్రీమ్, చీజ్, మిరియాల పొడి. సింపుల్ ఇంగ్రీడియంట్స్, ప్రాసెస్ కూడా చాలా సింపుల్, కానీ మనకి ఇచ్చేటువంటి హెల్త్ బెనిఫిట్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. సో బ్రోకలీని ఫస్ట్ మనము బాయిల్ చేసుకోవాలి. ఇక్కడ స్టవ్ వెలిగించేసి వాటర్ యాడ్ చేస్తాను ఫస్ట్. ఈ లోపల బ్రోకలీని కూడా రెడీ చేసుకుందాం. సో బ్రోకలీని ఇది మనకి ఎగ్జాక్ట్లీ కాలీఫ్లవర్ లాగా ఉంటుంది కదా, కాదంటే గ్రీన్ కలర్లో ఉంటుంది. గ్రీన్ కలర్ క్లోరోఫిల్ అంటేనే మనకి చాలా మంచి యాంటాక్సిడెంట్ కింద లెక్క. సో దీన్ని ఏం చేయాలంటే మనం తీసుకొచ్చిన వెంటనే, ఇందులో పురుగులు అవి లేకుండా చూసుకోవాలి కాబట్టి తీసుకొచ్చిన వెంటనే ఫస్ట్ కొంచెము ఉప్పు వేసిన నీళ్ళలో ఇది ఒక 2-3 మినిట్స్, ఆ నీళ్ళు కూడా కొంచెం వామ్గా ఉంటాయి, అంటే గోరువెచ్చని నీళ్ళలో ఉప్పు వేసి వీటిని అందులో పెట్టేసి ఒక 2-3 మినిట్స్ ఉండిచ్చిన తర్వాత మామూలు వాటర్లో వాష్ చేసేసుకోవటమే. అలా వాష్ చేసినటువంటి బ్రోకలీ అన్నమాట ఇది. సో దీన్ని మనం ఏం చేద్దామంటే చిన్న చిన్న ఫ్లోరెట్స్ కింద కట్ చేసేసుకుందాం. సో తినడానికి ఈజీగా ఉంటుంది ఇలా కట్ చేసుకుంటే. ఎక్కువ బ్రోకలీని క్యాన్సర్ పేషెంట్స్కి ఉపయోగిస్తూ ఉంటారు. క్యాన్సర్ ఉన్నప్పుడు డైట్ ప్లాన్ చెప్తున్నప్పుడు బ్రోకలీని కంపల్సరీ ఇంక్లూడ్ చేస్తూ ఉంటారనమాట. ఎందుకంటే దీంట్లో ఉన్నటువంటి కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ కాంపౌండ్స్ క్యాన్సర్ కణాల డ్యామేజ్ నుంచి మనల్ని రక్షిస్తూ ఉంటాయి అన్నమాట. అందుకోసం అనేసి బ్రోకలీని ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. అలాగే ఇది మనకి కొలెస్ట్రాల్ తగ్గిస్తూ ఉంటుంది, షుగర్ లెవెల్స్ని కూడా నార్మలైజ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. ఆల్మోస్ట్ అన్ని వెజిటేబుల్స్ కూడా వాటికి ప్రతి వెజిటేబుల్కి ఒక ప్రత్యేకమైనటువంటి ఆస్పెక్ట్ ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ అందులో అన్నిటికంటే ఎక్కువ ఉన్నటువంటి పోషకం ఏంటి అనే దాన్ని బట్టి అవి మనకి పనిచేస్తూ ఉంటాయి, మన ఆరోగ్యం మీద పనిచేస్తూ ఉంటాయి. సో ఇది ముఖ్యంగా క్యాన్సర్ నుంచి మనల్ని రక్షించడానికి ఇది ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు. సో చక్కగా బ్రోకలీని చక్కగా కట్ చేసేసుకున్నాను కదా. ఇది ఎక్కువ టైం పట్టదు కుక్ అవుట్ అని కూడా. జస్ట్ మనము దీన్ని మూత పెట్టి ఒక 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఉంటే చక్కగా కుక్ అయిపోతుంది, అంటే రెడీ టు ఈట్ అనమాట. అలా మూత పెట్టేసిన తర్వాత మనము ఒక 5 మినిట్స్ అయిన తర్వాత తీసిన తర్వాత దాని మీద జస్ట్ సాల్ట్, పెప్పర్ యాడ్ చేసి డైరెక్ట్గా తీసేసుకోవచ్చు. అంత సింపుల్గా ఈ వెజిటబుల్ అనేది అంత ఈజీగా తినడానికి వీలుగా ఉంటుంది. పచ్చిదే దీన్ని చక్కగా చిన్నగా కట్ చేసుకుని దాన్ని వేరే సలాడ్స్ మీద గార్నిష్ చేసి కూడా తీసుకోవచ్చు అన్నమాట.
అది సలాడ్కి వాల్యూమ్ యాడ్ చేస్తుంది, కలర్ యాడ్ చేస్తుంది, అన్నిటికీ మించి చక్కటి పోషకాలు కూడా యాడ్ చేస్తూ ఉంటుంది. సో ఇక్కడ చక్కగా ఇది కట్ చేసాం కదా. నెక్స్ట్ మనము రెడీ చేసుకుందాము. దీన్నే మనము సర్వింగ్ బౌల్ లాగా ఉపయోగించుదాము. సో దీన్ని ఇక్కడ పెడుతున్నాను రెడీగా. చూడండి ఎంత మంచి చక్కటి బ్రైట్ కలర్ వచ్చేసింది కదా. ఈ బ్రైట్ కలర్ ఎప్పుడైతే వచ్చిందో ఆ టైంలోనే మనం దాన్ని తీసి ఎగ్జాక్ట్గా మన సలాడ్కి ఏ విధంగా కావాలో అలా మిక్స్ చేసేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు ఇందులో నేను క్రీమ్ యాడ్ చేస్తున్నాను. నెక్స్ట్ చీజ్. నేను వేరే ఉప్పు తీసుకోలేదు, ఎందుకంటే ఆల్రెడీ చీజ్లో ఉప్పు ఉంటుంది కాబట్టి, ఇది ప్రాసెస్డ్ ఫుడ్ కాబట్టి ఇందులో ఆల్రెడీ ఉప్పు ఉంటుంది కాబట్టి వేరే ఇంకా ఉప్పు తీసుకోలేదు. సో చీజ్ ఒక స్లైస్ దీంట్లో యాడ్ చేస్తున్నాను. ఇది ఎక్సలెంట్ స్నాక్ లాగా పనిచేస్తుంది. పిల్లలకి, పెద్దలకి, అందరికీ కూడా చాలా ఎక్సలెంట్ స్నాక్ అనమాట. మంచి అరోమా వస్తుంది. చీజ్ యాడ్ చేసేటప్పటికి పాలుతో మిక్స్ అయ్యి, బ్రోకలీ అనేది కొంచెం బ్లాండ్గానే ఉంటుంది, కానీ దానికి కూడా ఒక ప్రత్యేకమైన ఫ్లేవర్ ఉంటుంది. జస్ట్ లైక్ క్యాబేజ్ ఎలాగ ఫ్లేవర్గా ఉంటుందో అదేవిధంగా ఇది కూడా ఫ్లేవర్ ఉంటుందన్నమాట. క్యాబేజ్ తర్వాత కాలీఫ్లవర్ ఇచ్చేటువంటి ఆ సల్ఫర్ కాంపౌండ్స్ ఉంటాయి కదా, ఆ ఫ్లేవర్ ఉంటుంది. సో నెక్స్ట్ ఏంటంటే మిరియాల పొడి. మోస్ట్ సింపుల్ అంటే సింపుల్ రెసిపీ ఇది. కొంచెం థిక్ అవ్వగానే మనం దీన్ని సర్వ్ చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ పిల్లలు దీన్ని చక్కగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలు ఏంటంటే వెజిటబుల్ తినడానికి కొంచెము ఇంట్రెస్ట్ చూపరు అనమాట ఎక్కువగా. అంటే వెజిటబుల్స్ని స్పెషల్గా తయారు చేసి సపరేట్ బ్యూటిఫుల్గా అరేంజ్ చేసి మంచి టేస్టీ ఫుడ్ లాగా చేసిస్తే కనుక పిల్లలు చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అలాగనేసి పెద్దలు ఏదంటే అది తింటారని కాదు, పెద్దలకు కూడా ఫుడ్ ఎప్పుడు కూడా చూడటానికి చక్కగా ఉండాలి, మంచి టేస్టీగా ఉండాలి. అప్పుడే మనం ఆహారాన్ని తీసుకుంటూ ఉంటాం అన్నమాట. దాన్ని చక్కగా ఎంజాయ్ చేసి తీసుకుంటూ ఉంటాం. సో ఆహారం చక్కగా ఏదో మొక్కుబడి చెల్లించినట్టుగా తీసుకోకుండా దాన్ని ఎంజాయ్ చేసి ప్రతి ముద్ద మనం ఎంజాయ్ చేసి తీసుకుంటే కనుక అది మనకి చక్కటి ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో కొంచెం థిక్ అవుతుంది కదా. అంటే ఇందులో నేను వాటర్ యాడ్ చేశాను. అది ఎందుకు యాడ్ చేశానంటే మనము ఈ బ్రోకలీ అనేది చక్కగా కుక్ అయిపోతుంది, తర్వాత మాడకుండా ఉంటుందన్నమాట. క్రీమ్ కానీ చీజ్ కానీ మాడకుండా ఉండాలనేసి కొంచెం అంతా ఆ వాటర్ కంటెంట్ అలాగా ఉండిచ్చి కుక్ చేస్తున్నారు. సో ఫుల్ కాల్షియం రిచ్ ఇది. ముఖ్యంగా పెరిగే పిల్లలకి, టీనేజర్స్కి, అలాగే పాలిచ్చే తల్లులకి, గర్భవతులకి ఇది చాలా చక్కటి స్నాక్ అవుతుందన్నమాట. ఇప్పుడు మనం దీన్ని తీసేయచ్చు. చల్లగా అయిన తర్వాత ఇంకొంచెం దగ్గర పడుతుంది, ఎందుకంటే చీజ్ అనేది కొంచెం మళ్ళీ గడ్డకట్టినట్టు అవుతుంది కాబట్టి కొంచెం దగ్గర పడుతుంది. ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసుకోవచ్చు. మనము స్టార్టింగ్లో కంటే ఇప్పుడు కన్సిస్టెన్సీ కొంచెం థిక్ అయ్యింది కాబట్టి దీన్ని మనం సర్వ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను. చక్కగా సర్వ్ చేసేసుకుంటున్నాను. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి తినటం మొదలు పెడితే మళ్ళీ మళ్ళీ అడుగుతారు పిల్లలు ఎవరైనా సరే, ఎందుకంటే మనం ఇందులో క్రీమ్ అండ్ చీజ్ ఈ రెండు పాల ప్రోడక్ట్స్ కాబట్టి అవి మనకి మంచి కాల్షియం కంటెంట్ ఇస్తాయి. అలాగే బి వైటమిన్స్ అనేవి చాలా చక్కగా వస్తూ ఉంటాయి అన్నమాట. ఇంకా బ్రోకలీ నుంచి కూడా మనకి బోల్డ్ అని బి వైటమిన్స్ వస్తాయి, అలాగే ఫైబర్ కంటెంట్ ఉంటుంది, బోల్డ్ అని యాంటాక్సిడెంట్స్, ఒక రేంజ్ ఆఫ్ యాంటాక్సిడెంట్స్ మనకి బ్రోకలీలో ఉంటుంది. కాబట్టి బ్రోకలీ సూపర్ ఫుడ్ అని చెప్పారనమాట. రియల్ సూపర్ ఫుడ్ ఇది మనకి. సో బ్రోకలీ ఎప్పుడెప్పుడు తీసుకోవచ్చు అని అంటే కనుక, అంటే ఏ కాలంలో తీసుకోవచ్చు అని అంటే కనుక
జనరల్గా మనకి ఆల్మోస్ట్ అన్ని కాలాల్లో ఇప్పుడు దొరుకుతుంది. ఇంతకుముందు అయితే మనం వేరే దేశం నుంచి మనం దిగుమతి చేసుకోవాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే గ్రీన్ హౌసెస్ అనేవి డెవలప్ చేసి బ్రోకలీ పండించడం అనేది చేస్తున్నారు. కాబట్టి మనకి త్రూ అవుట్ ద ఇయర్ ఇది దొరుకుతుంది. త్రూ అవుట్ ద ఇయర్ మనం తీసుకోవచ్చు. జస్ట్ లైక్ ఒక ఆకుకూర మనకి ఎంత ఇంపార్టెంటో అదేవిధంగా ఇది కూడా మనకి చాలా ఇంపార్టెంట్. అంతేకాదు ఏంటంటే ఇది మనకి క్యాన్సర్ నివారణకి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. క్యాన్సర్ డైట్ ప్లాన్లో చేస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అది క్యాన్సర్ పేషెంట్కి చాలా చక్కగా ఉపయోగపడుతుంది. కాబట్టి తప్పనిసరిగా నార్మల్ పీపుల్ కూడా తప్పనిసరిగా ట్రై చేయవలసినటువంటి ఆహార పదార్థం అన్నమాట ఇది. క్రీమ్ బ్రోకలీ రెడీ అయిపోయింది. బ్రోకలీ ప్రయోజనాలు మరొకసారి మీకోసం. బ్రోకలీలో విటమిన్లు, మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. బ్రోకలీ అనేది మంచి పోషకమైన ఆకుపచ్చని కాయగూరగా చెప్పవచ్చు. కాబట్టి దీన్ని సూపర్ ఫుడ్ అంటారు. బ్రోకలీలో విటమిన్లు సి, కే, ఏ, ఫోలేట్, పొటాషియం, ఫైబర్కు మంచి మూలము. ఈ పోషకాలు ఆరోగ్యకరమైన రోగనిరోధక వ్యవస్థకు, ఆరోగ్యకరమైన ఎముకలకు, ఆరోగ్యకరమైన చర్మానికై, జీర్ణక్రియను నియంత్రించడంలోని సహాయపడతాయి. బ్రోకలీ కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది. బ్రోకలీలోని ఫైబర్ జీర్ణ వ్యవస్థలోని కొలెస్ట్రాల్ను బంధించి శరీరం నుంచి తొలగించడానికి సహాయపడుతుంది. చూసారు కదండి, క్రీమ్ బ్రోకలీ చాలా సింపుల్గా చేసేటువంటి రెసిపీ ఇది. సూపర్ రెసిపీ అని చెప్పాలి. ఎందుకంటే బ్రోకలీ అనేది సూపర్ ఫుడ్ అన్నమాట. అది వన్ ఆఫ్ ది సూపర్ ఫుడ్ లాగా రికగ్నైజ్ చేశారు. సో దాని నుంచి మనకి బోల్డ్ అని హెల్త్ బెనిఫిట్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఆల్రెడీ మనం చెప్పుకున్నాము. తప్పనిసరిగా మీరు ట్రై చేయవలసినటువంటి రెసిపీ. రేపు ఇంకొక చక్కటి సూపర్ రెసిపీతో మీ ముందుంటాను. అంతవరకు మీ జానకి. నమస్తే.